ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఖమ్మంలో పొంగులేటి వర్సెస్ భట్టి ఎంపీ అభ్యర్థి పరిస్థితి ఏంటి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఖమ్మం కాంగ్రెస్లో విభేదాలు మళ్ళీ బయటపడ్డాయి. పార్లమెంట్ స్థాయి సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి దూరం కావడం జిల్లా పాలిటిక్స్ను హాట్ టాపిక్గా మారాయి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని ఎంపిక చేయడంపై భట్టి అసంతృప్తిగా ఉన్నట్టు ఈ వ్యవహారంలో మరోసారి స్పష్టమైంది. రామసహాయం నామినేషన్ కార్యక్రమానికి కూడా భట్టి విక్రమార్క హాజరు కాలేదు. ఖమ్మం ఎంపీగా తన సతీమణి మల్లు నందిని పోటీకి దించాలని భట్టి విక్రమార్క భావించారు. కానీ మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నందినికి టికెట్ రాకుండా విశ్వ ప్రయత్నం చేశారన్నది భట్టి వర్గం ఆవేదన. ఈ క్రమంలోనే తన వియ్యంకుడు రామసహాయం రఘురాం రెడ్డికి టికెట్ దక్కేలా చక్రం తిప్పారని భట్టి అనుచరులు చెబుతున్నారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన భట్టి వర్గీయులు సైలెంట్ అయిపోయారు. అయితే భవిష్యత్తులో రామసహాయం గెలుపు కోసం భట్టి వర్గం కృషి చేస్తుందా లేదా అన్నది జిల్లా పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. రామసహాయం తరపున మంత్రులు పొంగులేటి తుమ్మల మాత్రం ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం భట్టి విక్రమార్క త్వరలోనే ప్రచారంలో పాల్గొంటారని చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి వరకే భట్టి విక్రమార్క జిల్లా కాంగ్రెస్లో వ్యవహరించారు. కీలక నేతలు ఓటమి పాలవ్వడం, పార్టీని వీడడంతో సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్క తన అన్ని తానే వ్యవహరించారు. అయితే పొంగులేటి తుమ్మల చేరికతో బట్టి ఆధిపత్యానికి అడ్డుకట్టు పడింది. ఎమ్మెల్యే టికెట్ల నుంచి మొదలుకొని నేడు ఎంపీ టికెట్ వరకు అన్నింటిలోనూ పొంగులేటి చక్రం తిప్పుతూ వచ్చారు. చివరికి తన సతీమణికి టికెట్ రాకుండా పొంగులేటి అడ్డుకోవడాన్ని బట్టి జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పొంగులేటి పట్టుబట్టి టికెట్ ఇప్పించుకున్న రామసహాయం రఘురాం రెడ్డికి బట్టి సహకారం ఏ మేరకు ఉంటుందన్న అంశం ఉత్కంఠగా మారింది. డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి సహాయ నిరాకరణ చేస్తే ఎంపీ అభ్యర్థి ఇబ్బందులు తప్పవనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.